ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు. ఈరోజు మా అమ్మగారు నల్లేరు పచ్చడి చేస్తున్నారండి. ఆరోగ్యానికి చాలా మంచిది. నల్లేరు తీగ అంటారు దీన్ని. రేరుగా దొరుకుతుంది, అంటే పల్లెల్లో బాగా ఎక్కువగా దొరుకుతుంది. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. నీరసంగా ఉండే వాళ్ళకు, నరాల బలహీనతకు చాలా బాగా పనిచేస్తుంది. జీర్ణశక్తి బాగా పెంచుతుంది, ఆకలి బాగా పెంచుతుంది. జీర్ణం కాని వాళ్లకు ఇది తింటే బాగా జీర్ణశక్తి పెరుగుతుంది. చాలా మంచిదండి. మీరు కూడా ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఛానల్ చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్లందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా వీడియో చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. నల్లేరు పచ్చడికి కావలసిన పదార్థాలు: నల్లేరు, ఎండుమిరపకాయలు, చింతపండు, సాల్టు, మెంతులు, బెల్లము, మినపప్పు, ఆవాలు, ఆయిలు, పసుపు, ఇంగువ. ఈ నల్లేరు పచ్చడి చేసి చూపిస్తాను, చూడండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇన్ని తరుక్కోవాలి. ఇట్లా నార తీసుకోవాలా, ఇవి అంతా ఇవన్నీ తీసేసేయాలి. తీసి పెట్టుకొని బాగా వాడ్చుకొని చేసుకోవాలి. ఇదంతా ఇలా నార తీయాలండి. నీ మూల మూలకు తీసేసేయాలి. ఇలా తీయాలి. అట్లా తీస్తే ఇది ముదిరింది. ఇట్లా ఇట్లా తీసుకోవాలి. ఇది తీసిందంతా ఇది ఇట్లా వస్తుంది. కడిగి బాగా వాడ్చేసి పచ్చడి చేస్తాను. ప్యాన్ పెట్టుకున్నానండి. ఒక స్పూన్ నూనె, ఆవాలు, రెండు స్పూన్ల మినపప్పు అండి, ఎర్రగా బాగా వేగాలి. కొద్దిగా మెంతులండి, ధనియాలు, కొంచెం మిరపకాయలు, వేగాయండి ఎర్రగా. ఇవన్నీ తీసేసుకోవాలి. అంటే కొద్దిగా నూనె వేసుకోవాలండి.
కడిగి పెట్టిన నల్లేరు. బాగా వాడాలండి. ముదిరిపోయిండేది పనికిరాదండి. బాగా లేతగా ఉండవాల, సన్నగా ఉంటుంది. తీసుకుంటే చాలా బాగుంటుంది. బలహీనతగా పని చేయకుండా కూర్చొని తచ్చుగా తిరుగుతుంటారే వాళ్ళకి పెట్టండి. బాగా ఆకలి అవుతుంది, బాగా చురుగ్గా తిరుగుతారు. కొద్దిగా వాడడానికి ఉప్పు వేస్తున్నానండి. మళ్ళీ పచ్చట్లకి వేస్తాను. పసుపు వేసేస్తున్నాను. అట్లా ఇది వాడిందండి. బాగా చల్లారాక పచ్చడి దంచుతాను. వేయించుకున్నవన్నీ వేస్తున్నానండి. ఉప్పు వేస్తున్నానండి కొద్దిగా. దాంట్లో వేసినా కదా కొంచెం. కొంచెం మెదిగిన తర్వాత చింతపండు వేసుకోవాలండి. అయినంత చింతపండు, బెల్లము, కొద్దిగా నీళ్ళు వేస్తాను. జాగ్రత్త ఉండు. వాడ్చుకున్న నల్లేరండి ఇది. మెదిగిందండి. చెంచాతో వేయాలంటారు. తిరమాత వేస్తాను. ఆవాలు వేస్తున్నానండి. ఇంగువండి. ఈ పచ్చడి బాగా వేయించుకోవాలండి. తిరగబాతు వేసినాను. తిరగబాతులోనే వేయించేస్తే వారం రోజుల పైన ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, రుచిగా ఉంటుంది, ఒళ్ళికి మంచిది. అది ఎలా ఉండేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు కూడా చేసుకొని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. నల్లేరు పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి.